అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్నాయని ఒక దగ్గర అరేంజ్ చేయడం. ఎందుకోసం అంటే మనకి ఇప్పుడు ఒక 100 ఎలిమెంట్స్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. అంటే ఒక సిస్టమేటిక్గా అరేంజ్ చేయడమే ఈ పీరియాడిక్ టేబుల్ యొక్క ఎయిమ్. సో ఒక సిస్టమేటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ సైంటిస్టులు మనకు డిఫరెంట్ రకాలుగా మనకు టైం టేబుల్ మన పీరియాడిక్ టేబుల్ ఇవ్వడం జరిగింది. ఇనిషియల్లీ అంటే చాలా అటెంప్ట్స్ చేసిన తర్వాత ఒక కంక్లూజన్కి రావడం జరిగింది. ఫస్ట్ ప్రైమరీలీ దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్గా విభజించడం జరిగింది. మరి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్గా విభజించిన తర్వాత దాంట్లో కొన్ని మనకు మెటలాయిడ్స్ అంటే ఈ మెటల్స్ కాకుండా నాన్ మెటల్స్ కాకుండా మెటలాయిడ్స్ అంటే మధ్య రకంగా కూడా మనకు ఇవి కొన్ని మెటల్స్ కొన్ని ఎలిమెంట్స్ ఏర్పడడం జరిగింది. అయితే ఇవి కూడా తప్పు అని చెప్పేసి వేరే ఫస్ట్ సైంటిస్ట్ ఈయన 1817లో జేడబ్ల్యూ డోబనియర్ అనే సైంటిస్ట్ హీ క్లాసిఫైడ్ ద ఎలిమెంట్స్ ఇంటూ ఇతను ఏమన్నాడంటే ఇక్కడ న్యూ టర్మినాలజీ ట్రయేడ్ అన్నాడు. అతను ఏమన్నాడు ట్రయేడ్. సో హియర్ వాట్ యు మీన్ బై ట్రయేడ్ అనగానేమి అంటే ట్రయేడ్స్ అంటే అతను ఏం చేశాడు మూడు ఎలిమెంట్స్ని ఒక 3 ఎలిమెంట్స్ని కొన్ని స్లాట్స్ లాగా డివైడ్ చేయడం జరిగింది. అంటే ఈ డివైడెడ్ ఇంటూ త్రీ ఎలిమెంట్స్ మూడుగా ఒక జతగా చేయడం జరిగింది. దీన్ని ట్రయేడ్స్ అంటారు. వీటిని హీ క్లాసిఫైడ్ ద ఎలిమెంట్స్ ఇంటూ ట్రయేడ్స్. ఇట్ ఈస్ నోన్ యాజ్ డోబనియర్ ట్రయేడ్. సో హియర్ దీని అంతరార్థం ఏంటంటే ద అటామిక్ మాస్ ఆఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ అండ్ ద లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ ద యావరేజ్. అంటే ఇవి రెండింటిని డివైడ్ చేస్తే మనకు యూ విల్ గెట్ ద అటామిక్ వెయిట్ ఆఫ్ ద మిడిల్ ఎలిమెంట్. అంటే ఫస్ట్ దాన్ని మరియు లాస్ట్ దాన్ని రెండింటిని యాడ్ చేసి యావరేజ్ చేస్తే దెన్ యూ విల్ గెట్ మిడిల్ ది. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డోబనియర్. సో ఈ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రయేడ్స్. కానీ కొంతమంది కొన్ని ఎలిమెంట్స్ ఈ ట్రయేడ్స్ని యాక్సెప్ట్ చేయలేకపోయింది. ఎందుకోసం అంటే కొన్ని ఎలిమెంట్స్ని మాత్రమే ఈ త్రీ గ్రూప్స్గా చేయడం జరిగింది. బట్ సమ్ ఎలిమెంట్స్ ఈ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ ద క్లాసిఫైడ్ సమ్ ఇంటూ ద రెస్పెక్టివ్ పీరియడ్స్లో అతను అరేంజ్ చేయలేకపోయినాడు. సో దాని తర్వాత న్యూల్యాండ్. So next scientist Newland enter into the market. So he tried to explain the classification into the respective what you call the classification. ఇతను ఏమన్నాడు ఆక్టేవ్స్ అన్నాడు. అంటే here what happened ఒక 8 ఎలిమెంట్స్ని తీసుకున్నాడు. He arranged the 8 elements into ఒక ఆక్టేవ్స్. ఆక్ట్ అంటే ఏంటి 8 ఎలిమెంట్స్గా అరేంజ్ చేశాడు. న్యూల్యాండ్ ట్రై టు క్లాసిఫై ద ఎలిమెంట్స్ ఇంటూ ఆక్టేవ్స్. అంటే ఒక 8 ఎలిమెంట్స్ను ఒక ప్యాకేజ్ లాగా అతను డివైడ్ చేయడం జరిగింది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్. సో ఈ విధంగా 1 2 3 4 5 6 7 ఎలిమెంట్స్ అయినాయి. సో అగైన్ 8th ఎలిమెంట్ సో ఈ క్లాసిఫైడ్ లైక్ దిస్. సో సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్ అండ్ నెక్స్ట్ పొటాషియం, కాల్షియం. మీన్స్ హియర్ వాట్ హ్యాపెండ్ ఇక్కడ 8th ఎలిమెంట్ అంటే ఇక్కడ ఏమన్నాడు ఎవ్రీ 8th ఎలిమెంట్ 1 2 3 4 5 6 7 and 8. So lithium is a metal and sodium is also metal. Every 8th element 1 2 3 4 5 6 7 and 8. So like this these are metals. అంటే ఏం జరిగింది ఈ మెటల్స్ కన్నిటికీ సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి.
ఏమంటున్నాడు? దే ఆర్ హ్యావింగ్ సిమిలర్ ప్రాపర్టీస్. సరిగమ పదనిసలో స రి గ మ ప ద ని స అంటే ఏమైంది? ఫస్ట్ ఎలిమెంట్కి ఎయిత్ ఎలిమెంట్కి స స రావడం జరిగింది. స రి గ మ ప ద ని స అంటే ఏమైంది? ఇక్కడ ఎయిత్ ఎలిమెంట్కి ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్కి స స వచ్చింది. బేస్డ్ ఆన్ సరిగమ పదని స దాన్ని చూసుకొని ఎవ్రీ ఎయిత్ ఎలిమెంట్ రిపీట్ అవుతుంది అని చెప్పినాడు. అంటే సపోజ్ ఇక్కడి నుండి స్టార్ట్ చేశాడు అనుకోండి, 1 2 3 4 5 6 7 8 అంటే ఇలా ఈ విధంగా దే ఆర్ హ్యావింగ్ సిమిలర్ ప్రాపర్టీస్ అని అంటాడు. అంటే ఇప్పుడు చూడండి, ఫ్లోరిన్ ఈజ్ ఏ గ్యాస్ అంటే నెంబర్ 1 2 3 4 5 6 7 8 అంటే ఇవి రెండు గ్యాసెస్. అంటే ఆ విధంగా ఏం చేశాడు? దే క్లాసిఫైడ్ ఇంటూ దే రెస్పెక్టివ్, అంటే వీటిని ఏమంటాడు? ఆక్టేవ్స్ అంటాడు. లా ఆఫ్ ఆక్టేవ్స్. దీన్ని ఏమన్నాడు? లా ఆఫ్ ఆక్టేవ్స్. సో ఆక్టేవ్స్, ఆక్ట్ అంటే 8. సో ఆ విధంగా 8 ఎలిమెంట్స్కి దే ఆర్ హ్యావింగ్ సిమిలర్ ప్రాపర్టీస్. సో లైక్ దట్ దిస్ is known as law of octaves. Newland అనే సైంటిస్ట్ he tried to explain, so he tried to arrange the elements into the respective octaves. octavesకి డివైడ్ చేయాలని చూశాడు. బట్ he failed to explain, arrange the noble gases. కొన్ని మెటల్స్ కానీ నాన్ మెటల్స్ కానీ ఇతను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినాడు. కాబట్టి ఈ యొక్క అమెరికను వాళ్ళు పరిగణనలోకి తీసుకోలేదు. సో హియర్ మెండలీఫ్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఆర్ అరేంజ్ ద ఎలిమెంట్స్ అకార్డింగ్ టు ద రెస్పెక్టివ్ వాట్ యు కాల్ అటామిక్ వెయిట్స్. అంటే ఇక్కడ అటామిక్ వెయిట్స్ని తీసుకొని అతను మేజర్గా ఈ ఎలిమెంట్స్ని అరేంజ్ చేయడం జరిగింది. హీ ట్రై టు ఎక్స్ప్లెయిన్. హీ క్లాసిఫైడ్ ద టోటల్ పీరియాడిక్ టేబుల్ ఇంటూ 2 పార్ట్స్. ఇక్కడ హారిజాంటల్, ఏవైతే హారిజాంటల్ అండ్ వర్టికల్ కాలమ్స్గా 2 విభజించడం జరిగింది. సో ఈ విధంగా మనకు హారిజాంటల్, వీటిని ఏమంటారు? వీటిని పీరియడ్స్ అన్నాడు. పీరియడ్స్. ఇలా ఉండే వాటిని ఏమన్నాడు? గ్రూప్స్ అన్నాడు. సో టోటల్ పీరియాడిక్ టేబుల్ని కొన్ని గ్రూప్స్గా, కొన్ని పీరియడ్స్గా అతను క్లాసిఫై చేయడం జరిగింది. అంటే హియర్ హారిజాంటల్ రోస్ ఆర్ నోన్ యాజ్ పీరియడ్స్ అని, వర్టికల్ కాలమ్స్ ఆర్ నోన్ యాజ్ గ్రూప్స్ అని అనడం జరిగింది. Mendeleev classified the periodic table into 8 groups and 7 periods. So he classified the total periodic table into 7 periods and 8 groups. సో ఆ విధంగా అతను క్లాసిఫైడ్ చేయడం జరిగింది. ఇంకో నెక్స్ట్ ఏంటంటే he classified the total elements into 2 parts. ఏం చేశాడు ఇతను? 1 to 7 అంటే 1A to A2, 1A, 2A, 3A, 4A అలా మనకు 7A వరకు మనకు గ్రూప్స్గా డివైడ్ చేశాడు. సో అగైన్ హియర్ హీ క్లాసిఫైడ్ ఇంటూ ఏం చేశాడు? ఏ అండ్ బి సబ్ గ్రూప్గా డివైడ్ చేయడం జరిగింది. అంటే హియర్ 1 to 7 గ్రూప్స్గా డివైడ్ చేసి మళ్ళీ ఆ గ్రూప్స్ని ఏం చేశాడు? ఏ అండ్ బిగా డివైడ్ చేయడం జరిగింది. అంటే ఒకటే బాక్స్లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటే బాక్స్లో సూపర్ స్క్రిప్ట్లో ఇలా పొటాషియం తర్వాత కాల్షియం అంటే సబ్ గ్రూప్, దీన్ని ఏ అని దీన్ని బి అని ఆ విధంగా అతను అరేంజ్ చేయడం జరిగింది అకార్డింగ్ టు ద రెస్పెక్టివ్ అటామిక్ వెయిట్స్. అంటే వాటి యొక్క వెయిట్స్ని ప్రకారము ఈ మెండలీఫ్ క్లాసిఫైడ్ చేయడం జరిగింది. అంటే హియర్ వాట్ యు కాల్ ఇతను ఏం చేసిండు? ఒక లా ఇవ్వడం జరిగింది.
According to what about Mendeleev's classification, he classified the elements. So here, according to Mendeleev, the physical and chemical properties are the periodic functions of their atomic weights. Ante here the physical and chemical properties are the periodic functions. Ante entante periodic functions ante ఆ యొక్క ధర్మాలు మళ్ళీ రిపిటేషన్, పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్స్. సో అటామిక్ వెయిట్స్ని బేస్ తీసుకొని అతను 1 to 8 గ్రూప్స్లో ఏ అండ్ బిగా డివైడ్ చేసి అండ్ టోటల్ 7 + 7 + 1 15 గ్రూప్స్గా అతను డివైడ్ ఏ అండ్ 1 to 7 అండ్ మళ్ళీ ఏ అండ్ బిగా అతను క్లాసిఫై చేయడం జరిగింది. సో అకార్డింగ్ టు Mendeleev, he failed to explain the position of hydrogen. అతను ఏం ఫెయిల్ చేసినాడు ఇక్కడ, సపోజ్ he failed to explain the position of hydrogen. హైడ్రోజన్ ఏ పొజిషన్లో ఉంది అని Mendeleev ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిండు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ డిఫెక్ట్. నెక్స్ట్, he failed to explain isotopes. అతను ఐసోటోప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిండు. వాట్ యు మీన్ బై ఐసోటోప్స్? సపోజ్ హియర్ hydrogen 11, hydrogen 12, hydrogen 13. Isotopes means they are having same atomic number but differ in their atomic mass. అంటే దాని యొక్క మాస్ నెంబర్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. అటామిక్ వాట్ నెంబర్ ఇస్ సేమ్. వాట్ యు కాల్డ్ సేమ్ అటామిక్ నెంబర్ but differ in their respective what a mass number. ఇక్కడ చూసారా, ఇక్కడ చూసినట్టయితే H111 సేమ్ అటామిక్ నెంబర్ but differ in their mass. They are known as isotopes. అంటే ఈ Mendeleev అనే సైంటిస్ట్ ఈ యొక్క ఐసోటోప్స్ గురించి అతను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినాడు. ఇకపోతే నెక్స్ట్, ఈ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ లాంథనాయిడ్స్. ఏం చెప్పినాడు? లాంథనాయిడ్స్ అండ్ యాక్టినాయిడ్స్. సో హీ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ లాంథనాయిడ్స్ అండ్ యాక్టినాయిడ్స్ గురించి అతను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినాడు. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద వాట్ యు కాల్ డిఫెక్ట్స్. Suppose here, if he arranged according to the respective atomic weights, అతను ఏంటి ఎనామలస్ పేర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిండు. వాట్ యు మీన్ బై ఎనామలస్ వాట్ యు కాల్ పేర్స్? సపోజ్ ఐ విల్ గివ్ అన్ ఎగ్జాంపుల్. ఆర్గాన్ ఎంత? దాని అటామిక్ మాస్ 40 ఇక్కడ అటామిక్ వెయిట్ ఈస్ 18 and mass is 40. Suppose you take another one, that is potassium. Potassium enta 19, mass enta 39. If he arranged, అంటే ఇక్కడ ఏమైంది, అకార్డింగ్ టు ద రెస్పెక్టివ్ అటామిక్ వెయిట్స్ ప్రకారం ఒకవేళ అతను అరేంజ్ చేసినట్టయితే మరి దేని తర్వాత రావాలి? ఇది ముందు, పొటాషియం అనేది ముందు వచ్చి దాని తర్వాత ఆర్గాన్ రావాలి. అతను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిండు. ఏంటంటే ముందు ఒకవేళ పొటాషియం వచ్చినట్టయితే దాని యొక్క అటామిక్ నెంబర్ 19, అది తర్వాత రావాల్సి ఉంటుంది. కాబట్టి ఇతను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతాడు. ఎనామలస్ పేర్స్. సపోజ్ యూ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. కోబాల్ట్ అనేది ఏంటి? 59. తర్వాత నికెల్ అనేది ఏంటి? 59. మరి ఈ రెండిటికి దరిదాపుగా సేమ్ అటామిక్ వెయిట్ ఉంటుంది. మరి అకార్డింగ్ టు ద రెస్పెక్టివ్ అటామిక్ వెయిట్స్ అనుకుంటే ఈ రెండింటిని ఏ విధంగా అరేంజ్ చేశాడు? అతను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినాడు. ఎవరు? Mendeleev అనే సైంటిస్ట్. సో హీ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ దీని అటామిక్ నెంబర్ ఎంత? 27, దీని ఎంత? 28. సో ఈ విధంగా హీ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ anomalous pairs. Suppose you take another example. Te 127 మనం 6గా చెప్పుకుంటాం. సో అయోడిన్ తీసుకున్నట్టయితే 126. సో he failed to explain the anomalous pairs. So finally, he failed to explain
his classification. So he failed to explain same. ఇక్కడ ఏమన్నాడు, ఇంకొక ప్రాపర్టీ, సపోజ్ దే ఆర్ హ్యావింగ్ సేమ్ కెమికల్, అంటే సమ్ కెమికల్లీ డిస్సిమిలర్ ఎలిమెంట్స్ హ్యావ్ బీన్ వాట్ యు కాల్డ్ ప్లేస్డ్. అంటే కొన్ని వేరు ధర్మాలు ఉన్నవన్నీ ఒకటే దాంట్లో అరేంజ్ చేసిండు. అంటే సపోజ్ రెండు సమ్ ఎక్స్ అండ్ వై having different properties but they arranged in the same group. అంటే వీటి రెండిటికి వేరు ధర్మాలు ఉన్నాయి, వేరు ప్రాపర్టీస్ ఉన్నాయి, వేరు కెమికల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, కానీ బేస్డ్ ఆన్ అటామిక్ వెయిట్ అన్నాడు కాబట్టి అతను ఈ అటామిక్ వెయిట్ ప్రకారమే తీసుకున్నాడు కానీ వాటి ప్రాపర్టీస్ చూడలేదు. కాబట్టి దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద డిఫెక్ట్. నెక్స్ట్ డిఫెక్ట్ ఏంటి, ఇంకొకటి సపోజ్ సేమ్ ఉన్నవన్నీ ఎక్స్, ఇంకొక దాంట్లో ఎక్స్, అంటే దీస్ టూ ఎలిమెంట్స్ హ్యావింగ్ సేమ్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ బట్ దే ఆర్ అరేంజ్డ్ ఇన్ డిఫరెంట్ గ్రూప్స్. సో లైక్ దట్ సిమిలర్ ప్రాపర్టీస్ ఏం చెప్పొచ్చు, సేమ్ అంటే సమ్ కెమికల్లీ సిమిలర్ ఎలిమెంట్స్ హ్యావ్ బీన్ ప్లేస్డ్ ఇన్ ద సేమ్ గ్రూప్. Some chemically similar elements have been placed in the separate groups. So ఆ విధంగా he failed to explain what a classification of what a periodic table. So it is also one of the defect. So here in 1913 H.G.J. Moseley he tried to explain. According to Moseley, he arranged the atoms according to their respective atomic numbers. So according to Moseley, this periodic table is also known as modern periodic table. According to Moseley, the physical and chemical properties are the periodic functions of the respective atomic numbers. అటామిక్ నెంబర్స్ ప్రకారము అతను మూలకాలను అరేంజ్ చేశాడు. ముందుగా అతను ఏం చేసినాడు, సో హీ అరేంజ్ టోటల్ పీరియాడిక్ టేబుల్ని 4 బ్లాక్స్గా అతను డివైడ్ చేయడం జరిగింది. టోటల్ హీ క్లాసిఫైడ్ ద పీరియాడిక్ టేబుల్ ఇంటూ 4 బ్లాక్స్. అంటే బేస్డ్ ఆన్ ద రెస్పెక్టివ్ వ్యాలెన్సీ షెల్. మనము ఇంతకుముందు చదువుకున్నాం అటామిక్ స్ట్రక్చర్లో, పరమాణు నిర్మాణంలో. సో వ్యాలెన్సీ షెల్లో ఏ ఆర్బిటాల్లో ఎంటర్ అవుతుంది అంటే దాన్ని బట్టి అతను 4 బ్లాక్స్గా డివైడ్ చేయడం జరిగింది. అంటే మనము ఆర్బిటాల్లో ఎన్ని రకాలు, 4 రకాలు. ఎస్ ఆర్బిటాల్ అంటాం, పి ఆర్బిటాల్ అంటాం, డి ఆర్బిటాల్ అంటాం, ఎఫ్ ఆర్బిటాల్ అంటాం. అలానే మోస్లీ అనే సైంటిస్ట్ కూడా దాన్ని 4 బ్లాక్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి ఎస్ ఆర్బిటాల్లో ఒకవేళ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ ఎస్ ఆర్బిటాల్ అనుకుంటే దాన్ని ఎస్ బ్లాక్ అని, ఇఫ్ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ పి ఆర్బిటాల్ అయితే దాన్ని పి బ్లాక్ అని, ఇఫ్ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ డి ఆర్బిటాల్ అంటే దాన్ని డి బ్లాక్ అని, ఇఫ్ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ ఎఫ్ ఆర్బిటాల్ అనుకుంటే దాన్ని ఎఫ్ బ్లాక్ అని. సో ఆ విధంగా టోటల్ 4 బ్లాక్స్గా అతను విభజించడం జరిగింది. సో బేస్డ్ ఆన్ ద వ్యాలెన్సీ షెల్. ఇప్పుడు చూస్తే మనకు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్, మనకు ఎడమ వైపున చూసినట్టయితే మనకు ఎస్ బ్లాక్ అని, అంటే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ ఎస్ బ్లాక్ అని. ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే రైట్ సైడ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ ఈజ్ కాల్డ్ పి బ్లాక్ అని. బిట్వీన్ ఎస్ అండ్ పి, ఎస్కి మధ్యలో పికి మధ్యలో డి బ్లాక్ అని.
బిలో ద పీరియాడిక్ టేబుల్ దాన్ని ఎఫ్ బ్లాక్ అని డివైడ్ చేయడం జరిగింది. అంటే ఎస్ బ్లాక్లో ఎంటర్ అయ్యే అంటే ఎస్ ఆర్బిటాల్ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ ఎస్ ఆర్బిటాల్ దే ఆర్ నోన్ యాజ్ ఎస్ బ్లాక్ అని, రైట్ సైడ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ పీ బ్లాక్ అని, బిట్వీన్ ఎస్ అండ్ పి డి బ్లాక్ అని, బిలో ద పీరియాడిక్ టేబుల్ ఎఫ్ బ్లాక్గా మనం డివైడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా పీరియాడిక్ టేబుల్ని 4 బ్లాక్స్గా డివైడ్ చేసిండు. మళ్ళీ ఈ బ్లాక్స్ని అకార్డింగ్ టు ద రెస్పెక్టివ్ వ్యాలెన్సీ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని బట్టి అగైన్ దే ఆర్ డివైడెడ్ ఇంటూ సబ్ గ్రూప్స్. సో హియర్ హీ క్లాసిఫైడ్ the total periodic table into 7 periods and 18 groups. So అవి మనం ఇప్పుడు చూద్దాం. So here total mostly classified the total periodic table into 4 blocks. So here left side of the periodic table is S block. దీన్ని ఏమంటాడు? S block అని అంటాడు. Right side of the periodic table is P block. Between S and P, that is D block. And finally, below the periodic table is F block. So here he further classified into subgroups. ఎలా అంటే దీన్ని 1A అని 2A అని డిఫరెన్షియేట్ చేశాడు. తర్వాత దీన్ని చూసుకుంటే 3A అని 4A 5A 6A 7A అండ్ ఫైనల్లీ 8th గ్రూప్గా డివైడ్ చేయడం జరిగింది. అంటే బేస్డ్ ఆన్ ది రెస్పెక్టివ్ వ్యాలెన్సీ. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హియర్ హీలియం ఫస్ట్ హైడ్రోజన్, దెన్ ఇక్కడ హీలియం. ఇక్కడ చూసినట్టయితే లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. అంటే యు టేక్ ఎనీ ఎలిమెంట్ సోడియం, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం, దీని అన్నిట్ల షెల్లో ఉండేది వ్యాలెన్సీ షెల్లో ఓన్లీ 1 ఎలక్ట్రాన్. అంటే మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లిథియంను తీసుకున్నట్టయితే అటామిక్ నెంబర్ ఇస్ 3. దీంట్లో 1s2 2s1 అంటే ఏమైంది? డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ ఎస్ ఆర్బిటాల్. కాబట్టి ఇది ఎస్ బ్లాక్లో ఉంది, ఇది ఎస్ బ్లాక్లో ఉంది. అందులోనూ దీంట్లో వ్యాలెన్సీ షెల్ 1 కాబట్టి సో ఇట్ ఈస్ 1Aలో ఉందని మనం చెప్పొచ్చు. సిమిలర్లీ సపోజ్ యు టేక్ సెకండ్ వన్ సోడియం 11 అంటే 1s2 2s2 2p6 3s1 అంటే దీంట్లో 2s1 దీంట్లో 3s1గా మనం చెప్పడం జరుగుతుంది. సో వ్యాలెన్సీ షెల్లో 1 ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి దీన్ని ఫస్ట్ గ్రూప్లో 1Aలో అమర్చడం జరిగింది. సపోజ్ పొటాషియం కూడా తీసుకోండి, చూసినట్టయితే 1s2 2s2 2p6 3s2 3p6 4s1 మీన్స్ ఇక్కడ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ ఎస్ ఆర్బిటాల్ కాబట్టి ఈ యొక్క ఎలిమెంట్స్ని ఏం చేశాడు? 1A అంటే ఎస్ బ్లాక్లో ఉన్న 1Aలో అమర్చడం జరిగింది. అలానే సపోజ్ నెక్స్ట్ 2A ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం అంటే ఇక్కడ ఏమైంది? ఇవన్నిట్లలో తీసుకుంటే దేంట్లో అయినా ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ ఎస్ ఆర్బిటాల్ అంటే ఏంటి? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బెరీలియం అటామిక్ నెంబర్ ఈస్ 4. ఇక్కడ 1s2 2s2గా మనం చెప్పడం జరుగుతుంది. మీన్స్ వాట్ ఇట్ కంటైన్స్
ఓన్లీ 2 electrons. s orbital contains only 2 electrons in the valence shell. 2 ఎలక్ట్రాన్లు ఎస్ ఆర్బిటాల్లో ఉన్నాయి కాబట్టి మనము దీన్ని సెకండ్ ఏలో అతను పెట్టడం జరిగింది. సిమిలర్లీ సపోజ్ మెగ్నీషియం తీసుకోండి, దీంట్లో ఉండే మెగ్నీషియం తీసుకుంటే 12, 1s2, 2s2, 2p6, 3s2 అంటే వ్యాలెన్స్ షెల్లో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. మెగ్నీషియంలో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి ఇతను సెకండ్ గ్రూప్లో అతను ఈ మెగ్నీషియంను అరేంజ్ చేయడం జరిగింది. అంటే ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ ఎస్ ఆర్బిటాల్ కాబట్టి ఎస్ బ్లాక్లో, దానిలో వ్యాలెన్స్ షెల్లో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి సెకండ్ గ్రూప్లో అతను అరేంజ్ చేయడం జరిగింది. సో ఇలా వర్టికల్ కాలమ్స్ ఆర్ కాల్డ్ వాట్ గ్రూప్స్ అని చెప్పడం జరిగింది. దీన్ని 1Aగా 2Aగా అతను చెప్పడం జరిగింది. సిమిలర్లీ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ ఏ గ్రూప్ వెళ్ళి తీసుకుందాం. థర్డ్ ఏ గ్రూప్లో మనకు వ్యాలెన్సీ 3 ఉంటుంది. బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. సో ఇక్కడ మనం బోరాన్ తీసుకున్నట్టయితే అటామిక్ నెంబర్ ఇస్ 3. సో హియర్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ బోరాన్ తీసుకుంటే 3, హియర్ 5, 1s2, 2s2, 2p1 అంటే వ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 3. కాబట్టి ఇక్కడ 2s2, 2 + 1 3 కాబట్టి ఇక్కడ థర్డ్ గ్రూప్లో అరేంజ్ చేయడం జరిగింది. సిమిలర్లీ ఇక్కడ చూసినట్టయితే పి ఆర్బిటాల్లో ఉంది కాబట్టి దీన్ని మొత్తాన్ని ఏం చేశాడు? పి బ్లాక్లో పెట్టడం జరిగింది. ఇది మొత్తము పి బ్లాక్ కాబట్టి పి బ్లాక్లో అరేంజ్ చేయడం జరిగింది. సపోజ్ యూ టేక్ ఎనదర్ ఎలిమెంట్ అల్యూమినియం, దట్ ఈజ్ అటామిక్ నెంబర్ ఈజ్ 13. ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసినట్టయితే 2p6, 3s2, 3p1. సో వ్యాలెన్స్ షెల్ కంటైన్స్ 2 + 1 ఎంత? 3. అంటే ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్ వ్యాలెన్స్ షెల్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనము 3గా చెప్తాం. వ్యాలెన్స్ షెల్ ఇస్ 3 కాబట్టి అటామిక్ నెంబర్ ఇస్ వాట్? ఇక్కడ 13 కాబట్టి వ్యాలెన్స్ షెల్లో 3 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. అందులో పి ఆర్బిటాల్లో ఉంది కాబట్టి దీన్ని పి బ్లాక్లో, ఇక్కడ 2 + 1 3 బ్యాలెన్స్ షెల్లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 3Aలో అరేంజ్ చేయడం జరిగింది. సిమిలర్లీ సపోజ్ హియర్ ఫోర్త్ గ్రూప్కి వద్దాం. ఫోర్త్ గ్రూప్లో కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, లెడ్గా మనము చెప్పొచ్చు. సో ఇక్కడ ఫోర్త్ ఏ గ్రూప్లో మనం కార్బన్ని చూద్దాం. కార్బన్లో అటామిక్ నెంబర్ ఏంటి? 6. ఇక్కడ 1s2, 2s2, 2p2 అంటే వ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? 4 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఇక్కడ 2 + 2 4 కాబట్టి న్యాచురల్లీ హియర్ వాట్ హ్యాపెండ్? ఫోర్త్ గ్రూప్లో అరేంజ్ చేయడం జరిగింది. సిమిలర్లీ హియర్ వ్యాలెన్స్ షెల్లో పి ఆర్బిటాల్లో ఉంది కాబట్టి ఇక్కడ ఈ యొక్క గ్రూప్ని మనకు పి బ్లాక్లో వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. సిమిలర్లీ సపోజ్ యూ టేక్ సిలికాన్ విషయానికి వస్తే కూడా 14 అంటే 1s2, 2s2, 2p6, 3s2, 3p2 అంటే ఇక్కడ ఏమైంది? టోటల్ హియర్ ఇట్ కంటైన్స్ 2 + 2 టోటల్ 4 ఎలక్ట్రాన్స్. సో దీంట్లో అంటే ఫోర్త్ గ్రూప్లో ఉంది కాబట్టి ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి వ్యాలెన్స్ షెల్లో ఫోర్త్ గ్రూప్లో అరేంజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఫోర్త్ గ్రూప్లో వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ పోతే పి డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ పి కాబట్టి పి బ్లాక్లో అరేంజ్ చేయడం జరిగింది. సిమిలర్లీ నెక్స్ట్ ఫిఫ్త్ ఏ గ్రూప్ విషయానికి వస్తే ఫిఫ్త్లో నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ అండ్ బిస్మత్. సో ఈ విధంగా ఈ ఎలిమెంట్స్ ఫిఫ్త్ ఏ గ్రూప్లో
అరేంజ్ చేయడం జరిగింది. ఇకపోతే నైట్రోజన్ విషయానికి వస్తే నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఈజ్ 7. ఇక్కడ 1s2 2s2 2p3 అంటే ఇక్కడ వ్యాలెన్సీ షెల్లో 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది 5th గ్రూప్లో వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే p ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ p ఆర్బిటాల్ కాబట్టి దీన్ని p బ్లాక్లో అరేంజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎలిమెంట్ ఫాస్ఫరస్ తీసుకున్నట్టయితే 15. దీంట్లో 1s2 2s2 2p6 3s2 3p3 అంటే వ్యాలెన్సీ షెల్లో మనకు 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనము 5th గ్రూప్లో అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి ఏవైతే ఉంటాయో వ్యాలెన్స్ షెల్లో ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ p ఆర్బిటాల్ కాబట్టి దీన్ని p బ్లాక్లో అరేంజ్ చేయడం జరిగింది. డిపెండ్స్ ఆన్ ద వ్యాలెన్స్ షెల్ వ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి, ఏ ఆర్బిటాల్లో ఉన్నాయి అన్న విషయాన్ని బట్టి వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. సిమిలర్లీ 6th A గ్రూప్ తీసుకున్నట్టయితే 6th A గ్రూప్ ఎలిమెంట్లో మనకు ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెల్లూరియం అండ్ పొలోనియం. సో ఈ విధంగా 6th A గ్రూప్ని మనం అరేంజ్ చేసుకోవడం జరిగింది. 6th A గ్రూప్ ఎలిమెంట్స్లో ఇక్కడ ఆక్సిజన్ 1s2 2s2 2p4గా మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడం జరుగుతుంది. ఇక్కడ డిఫరెన్షియేషన్ అంటే వ్యాలెన్సీ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి, 4 + 2 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనము 6th గ్రూప్లో రాయడం జరుగుతుంది. సో ఇక్కడ p బ్లాక్ p ఆర్బిటాల్లో డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ p ఆర్బిటాల్ కాబట్టి వీటిని p బ్లాక్లో మనము అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ఇకపోతే నెక్స్ట్ ఎలిమెంట్ సల్ఫర్ తీసుకుందాం. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ 1s2 2s2 2p6 3s2 3p4 అంటే దీంట్లో కూడా ఏమైంది, దీంట్లో 3s2 3p4 4 + 2 ఎన్ని 6 ఎలక్ట్రాన్స్ 6 ఎలక్ట్రాన్స్ అంటే ఇక్కడ 6th గ్రూప్లో అరేంజ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, బ్యాలెన్సీ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి, ఏ ఆర్బిటాల్ ఇది p ఆర్బిటాల్ కాబట్టి డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ వాట్ 6th కాబట్టి 6th A గ్రూప్లో వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. సిమిలర్లీ 7th గ్రూప్కి వద్దాం. 7th గ్రూప్ చూద్దాం. 7th గ్రూప్లో ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, యాస్టటైన్. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అండ్ యాస్టటైన్. ఈ విధంగా 7th A గ్రూప్ ఎలిమెంట్స్ని మనము హాలోజన్స్ అని కూడా అంటారు. అంటే వీటిలో ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ p ఆర్బిటాల్ 6th A గ్రూప్ మాదిరిగానే మరియు వ్యాలెన్సీ షెల్లో 7 ఎలక్ట్రాన్స్ కలిగి ఉంటుంది. అంటే ఫ్లోరిన్ విషయాన్ని తీసుకున్నట్టయితే ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ ఈజ్ 9. హియర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ 1s2 2s2 2p5 అంటే వ్యాలెన్సీ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 5 + 2 టోటల్ 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 7th A గ్రూప్లో దీన్ని పెట్టడం జరిగింది. సిమిలర్లీ సపోజ్ క్లోరిన్ తీసుకుందాం. 17 1s2 2s2 2p6 3s2 3p5 అంటే వ్యాలెన్సీ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ 5 + 2 టోటల్ ఎన్ని 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని 7th గ్రూప్లో అరేంజ్ చేయడం జరిగింది. ఇకపోతే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ p ఆర్బిటాల్, ఇక్కడ p ఆర్బిటాల్, రెండు p ఆర్బిటాలే కాబట్టి ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ p ఆర్బిటాల్ కాబట్టి ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ p బ్లాక్. ఇక లాస్ట్ విషయానికి తీసుకుంటే 8th A గ్రూప్ ఎలిమెంట్స్. సో దాంట్లో ఉండే హీలియం తీసుకోండి.
లిథియం తీసుకోండి. సపోజ్ హియర్ దీంట్లో హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రెడాన్. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రెడాన్. సో దీంట్లో ఉండే మూలకాలు అవి. అంటే ఇప్పుడు తీసుకున్నట్టయితే సపోజ్ హీలియం తీసుకోండి, ఎక్సెప్ట్ హీలియం. నియాన్ తీసుకోండి 10 తీసుకుంటే 1s2 2s2 2p6. అంటే వ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? 8 ఎలక్ట్రాన్స్. 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని 8th గ్రూప్లో పెట్టడం జరిగింది. సిమిలర్లీ సపోజ్ ఆర్గాన్ తీసుకోండి, అటామిక్ నెంబర్ ఈజ్ 18. సో హియర్ 1s2 2s2 2p6 3s2 3p6 means what? It contains 8 electrons. 8 electronsని ఉన్నాయి. అంటే valency shell contains 8 electrons and it is what are the differentiating electron into p orbital కాబట్టి it belongs to what? 8th group, 8th A అంటావు. వీటిని ఏమంటారు? నోబుల్ గ్యాసెస్ అని కూడా అంటారు. అంటే mostly try to explain the what you call, he arranged the elements according to their respective valency shell and which differentiating electron enter into which orbital అన్న విషయాన్ని కూడా మన mostly try to explain. So here next he classified the groups, 8 groups, and here 8 A's, and he classified S, P and D orbital also. Here he arranged like this: 1A, 2A, 3A, 4th A, 5th A, 6th A. But here instead of A he used what? B ని యూజ్ చేస్తాడు. ఇక్కడ అన్ని A's ఉన్నాయి, బట్ he used what? B. అంటే 1B, 2B, 3B, 4B, 5B, 6B, 7B and 8. ఈ 3 గ్రూప్స్ని కలిసి అతను 8th గ్రూప్గా చేయడం జరిగింది. అంటే హియర్ D ఆర్బిటాల్, ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ స్కాండియం, టైటానియం, వెనాడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. సో ఈ విధంగా అతను ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటే ఏదైతే భేదాత్మకమైన ఎలక్ట్రాన్ ఉంటుందో దాన్ని అతను డి ఆర్బిటాల్లో అరేంజ్ చేసింది కాబట్టి వీటిని డి బ్లాక్ అని అన్నాడు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనము స్కాండియం తీసుకుందాం. హియర్ 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d1. చూసారా ఇక్కడ వ్యాలెన్సీ షెల్, ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ డి ఆర్బిటాల్. అది డి బ్లాక్లో ఆర్బిటాల్లో ఎంటర్ అవుతుంది కాబట్టి దాన్ని డి బ్లాక్లో ఉంచడం జరిగింది. అంటే 4s2 తర్వాత 3d తర్వాత హియర్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ నువ్వేం తీసుకో, d1 d2 d3 d4 d5 d6 d7 d8 d9 d10. సో ఎక్సెప్ట్ క్రోమియం, ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ అటామిక్ స్ట్రక్చర్లో మీకు జాగ్రత్తగా క్రోమియంకు కాపర్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కాస్త భిన్నంగా ఉంటుందన్న విషయాన్ని మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సిమిలర్లీ సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కూడా ఏం చెప్తున్నాను, ఇక్కడ న్యాచురల్లీ సో ఇయర్ 4s మనం క్రోమియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకునే సందర్భం వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. ఇక్కడ 4s1 3d5 ఇక్కడ 29 కాపర్. ఎందుకో కూడా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు.
4s1 3d10గా మనము చెప్పడం జరుగుతుంది. ఇది చాలా టైప్ ఆఫ్ కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్లో క్రోమియం అండ్ కాపర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అడుగుతాడు. దీస్ టూ ఆర్ ఎక్సెప్షనల్ కేసెస్, కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా క్రోమియం అండ్ కాపర్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సో ఇక్కడ అతను డి ఆర్బిటాల్లో ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ డి ఆర్బిటాల్లో ఎంటర్ అవుతుంది కాబట్టి వాటిని డి బ్లాక్ అని అన్నాడు. సో దీంట్లో ఎలిమెంట్ ఏదైనా తీసుకోండి, డి ఆర్బిటాల్లో లాస్ట్కి డి ఆర్బిటాల్లో ఎంటర్ అవుతుంది. ఇతను టోటల్ 10 గ్రూప్స్గా అతను విభజించడం జరిగింది. సో డి బ్లాక్ ఎలిమెంట్స్, సో దీస్ ఆర్ కాల్డ్ డి బ్లాక్. సో బిలో ద పీరియాడిక్ టేబుల్ he arranged the elements below the periodic table, they are enter into f orbital. So f block లో ఉంటాయి కాబట్టి naturally f orbital ఎంటర్ అవుతుంది కాబట్టి they are classified into f orbital, f blocks. సో ఈ విధంగా s, p, d and f బ్లాక్స్కి అతను డివైడ్ చేయడం జరిగింది. సో హియర్ లెఫ్ట్ సైడ్ స్కాండియం, టైటానియం, వెనాడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్, ఇవి 2 గ్రూప్స్ని ఇక్కడ 1b 2b అని, దాని తర్వాత లెఫ్ట్ సైడ్ వస్తే థర్డ్ అంటే ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ డి ఆర్బిటాల్ కాబట్టి వీటి మొత్తాన్ని బ్లాక్ని అతను మోస్ట్లీ అయిన సైంటిస్ట్ దాన్ని డి బ్లాక్గా చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ డి బ్లాక్కి టోటల్ 10 గ్రూప్స్ ఉండడం జరిగింది. డి బ్లాక్లో టోటల్ 10 గ్రూప్స్ ఉండడం జరిగింది. సో వై ద కెపాసిటీ ఆఫ్ డి ఆర్బిటాల్ ఈజ్ 10 కాబట్టి 10 ఎలక్ట్రాన్స్ కాబట్టి 10 గ్రూప్స్ ఉండడం జరిగింది. సో ఇక్కడ వస్తే ఇక్కడ దీస్ టూ ఆర్ ఎక్సెప్షన్. ఇక్కడ థర్డ్ దట్ ఈస్ లాంథనమ్ అండ్ యాక్టినియం. ఇక్కడి నుండి ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ ఎఫ్ ఆర్బిటాల్ అందు గురించి 58 to దట్ ఈస్ 57 తర్వాత 58 to 71. 58 to 71 దే అరేంజ్డ్ బిలో ద పీరియాడిక్ టేబుల్. అంటే దే ఆర్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ ఎఫ్ ఆర్బిటాల్ కాబట్టి దే ఆర్ అరేంజ్డ్ బిలో ద పీరియాడిక్ టేబుల్, దే ఆర్ నోన్ యాజ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. సో లైక్ దట్ హియర్ 57 to 58 and 71 హియర్ 72 రావడం జరిగింది. సిమిలర్లీ హియర్ 89 యాక్టినియం తర్వాత నెక్స్ట్ వన్ thorium to lawrencium. So next 104. Like this he arranged the differentiating electron. So enter into f orbital kabatti they arranged in f block. Dani separate oka block petti they are known as what a f block and చెప్పి they arranged below the periodic table. Who mostly arranged these word periodic elements below the periodic table అని చెప్పడం జరిగింది. సిమిలర్లీ హియర్ he arranged from lanthanum, so that is why they are called lanthanoids. So here actinium nundi he arranged the below periodic table kabatti they are known as actinoids. So like that here these two elements, these are called lanthanoids and these are called actinoids. So like that he classified the total periodic table into 18 groups. So he named like this 1A, 2A, 3A, 4A, 5A, 6A. But here according to IUPAC nomenclature he gave the number from 1 to 18. 1 నుండి 18 గల సంఖ్యను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే 1, 2 ఇలా నెక్స్ట్ దీనికి ఇచ్చారు 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 and 18. So like this he classified the groups. అంటే ఇక్కడ ఒక నెంబర్ సీక్వెన్షియల్ ఆర్డర్లో
నెంబర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళారు అకార్డింగ్ టు IUPAC నామెన్క్లేచర్ ప్రకారం. సో మనమేమో ఇప్పుడు ఏం చేసాము, కొన్నేమో ఏలుగా కొన్నేమో బీలుగా డివైడ్ చేయడం జరిగింది. సో అలా కాకుండా నవేడేస్ లేటెస్ట్ వర్షన్ ప్రకారం ఇలా చెప్తారు 10th గ్రూప్, 11th గ్రూప్, 12th గ్రూప్, 13th గ్రూప్. సో ఈ విధంగా ఈ రోజుల్లో చెప్పడం జరుగుతుంది. హియర్ లైక్ దిస్ దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ S, P, D and F blocks. So again they are known as what are lanthanoids, actinoids అని చెప్పడం జరిగింది. సో దీంట్లో హియర్ 2 are exception. Here he failed to explain the position of hydrogen atom. అది హైడ్రోజన్ ఎక్కడ ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినాడు. ఎందుకోసం అంటే ఇక్కడ హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఈజ్ 1. కాబట్టి కొంతమంది ఏమన్నారు, ఇది 1లో ఉండాలి అన్నారు. ఎందుకోసం అంటే హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1, టోటల్ పీరియాడిక్ టేబుల్ స్టార్ట్స్ విత్ 1 కాబట్టి ఇది 1 ఇక్కడే ఉండాలని కొంతమంది అన్నారు. కొంతమంది ఏమన్నారు, సో వ్యాలెన్సీ షెల్ ఏదైతే మనము లిథియం చూసుకున్నట్టయితే లిథియంలో 1s2 2s1 వ్యాలెన్స్ షెల్లో ఒకటే ఎలక్ట్రాన్ ఉంది. హైడ్రోజన్ చూసుకున్నట్టయితే 1s1 దీంట్లో కూడా ఒకటే ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఇట్ బిలాంగ్స్ టు 1A గ్రూప్ అని అన్నాడు. సో హీ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్. సో కొంతమంది ఏమన్నారు అంటే ఈ విధంగా 1Aలో ఉండాలన్నారు. కొంతమంది ఏమన్నారు 7th A గ్రూప్లో ఉండాలి అన్నారు. ఎందుకోసం అంటే దీస్ ఆర్ గ్యాసెస్ ఎక్సెప్ట్ ఆస్టటిన్, దీస్ ఆర్ గ్యాసెస్. సో హైడ్రోజన్ కూడా గ్యాస్ కాబట్టి న్యాచురల్లీ ఇట్ మస్ట్ బి ప్రజెంట్ ఇన్ 7th Aలో ఉండాలని ఇంకో కొంతమంది అన్నారు. సో లైక్ దిస్ హీ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్, మోస్ట్లీ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ ద పొజిషన్ ఆఫ్ హైడ్రోజన్. సో నెక్స్ట్ వన్ హీలియం విషయానికి వద్దాం. హీలియం ఇట్ కంటైన్స్ ఓన్లీ 2 electrons. హీలియం కంటైన్స్ ఓన్లీ 2 electrons, బట్ ఏవైతే 8 electrons రిమైనింగ్ షెల్లో ఉన్నాయో ఈ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్. ఎందుకోసం అంటే అది నోబుల్ గ్యాస్ కాబట్టి అక్కడ పెట్టారు, బట్ వ్యాలెన్సీ షెల్లో మాత్రం 8 electrons ఉండవు. ఎందుకోసం అంటే హీలియం విషయానికి వస్తే హీలియం అటామిక్ నెంబర్ ఈజ్ 2. హియర్ ఇట్ కంటైన్స్ 1s2, ఇట్ కంటైన్స్ ఓన్లీ 2 electrons ఇన్ దేర్ వ్యాలెన్సీ షెల్. కానీ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏది తీసుకున్నా మనకు 8 electrons ఉంటాయి, కానీ హీలియంలో మాత్రం ఉండవు. బట్ ఇట్ ఈస్ ఏ నోబుల్ గ్యాస్. సో దట్ ఈస్ వై హియర్ వాట్ హ్యాపెండ్, ఈ ప్లేస్డ్ ఇన్ 8th A గ్రూప్లో అనే విషయాన్ని మనం చెప్పడం జరుగుతుంది. సో లైక్ దీస్ 2 ఆర్ ఎక్సెప్షనల్ కేసెస్. సో ఈ రెండు మాత్రం మనం ఇవి రెండింటిని ఎక్సెప్షన్ తీసుకొని టోటల్ 18 గ్రూప్స్గా టోటల్ 7 పీరియడ్స్గా మనము డివైడ్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, 2, 3, 4, 5, 6, 7 పీరియడ్స్గా అంటే 18 గ్రూప్స్గా మిమ్మల్ని అడగవచ్చు పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో ఎన్ని గ్రూప్స్గా డివైడ్ చేశాడు, ఎన్ని పీరియడ్స్గా డివైడ్ చేశారు అన్న విషయాన్ని అడగవచ్చు. అప్పుడు మీరు చెప్పాలి 18 గ్రూప్స్గా 7 పీరియడ్స్గా మనకు డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ పోతే ఇక్కడ ల్యాంథనాయిడ్స్ అండ్ యాక్టినాయిడ్స్ ఇక్కడ కూడా క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. సో ఈ ల్యాంథనాయిడ్ అండ్ యాక్టినాయిడ్స్ ఏ గ్రూప్ నుండి తీసి బిలో ద పీరియాడిక్ టేబుల్లో అరేంజ్ చేస్తాడనే విషయాన్ని అడుగుతూ ఉంటాడు. సో అప్పుడు చెప్పాలి ఇక్కడ మనము 6th పీరియడ్ 3rd A లేదంటే 3rd గ్రూప్ అని చెప్పాలి. ల్యాంథనాయిడ్స్ ఎక్కడ నుండి తీశారు, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 6th పీరియడ్ ఇలా ఉంటే దాన్ని పీరియడ్ అంటారు, ఇలా ఉంటే గ్రూప్ అంటారు. అంటే మనం ఇలా చూస్తే 6th పీరియడ్లో 3rd B లేదంటే 3rd గ్రూప్లో ల్యాంథనాయిడ్స్, 7th పీరియడ్లో 3rd గ్రూప్లో వాట్ హ్యాపెండ్ యాక్టినాయిడ్స్. ఇవి చాలాసార్లు అడుగుతుంటాడు. ఈ F బ్లాక్ బిలాంగ్స్ టు ఎక్కడ అంటే 6th A 6th పీరియడ్ అండ్ 3rd గ్రూప్, 7th పీరియడ్ అండ్ 3rd గ్రూప్. సో
దీస్ టూ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుండి తీసేసి వాటిని కింద పెట్టడం జరిగింది. ఎందుకంటే ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ ఎఫ్ ఆర్బిటాల్ కాబట్టి, ద బిలో ద పీరియాడిక్ టేబుల్ కాబట్టి, సో they are arranged what below the periodic table. This is very and very important. So like that, mostly I classified the periodic table into S block, P block, D block and F block according to the respective valency shell and atomic numbers and the respective valencies. The general electronic configuration చూద్దాం. 1A group elements చూసినట్టయితే 1A గ్రూప్ ఎలిమెంట్స్ ద జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసినట్టయితే NS1గా చెప్పాలి. సో వై ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ S ఆర్బిటాల్ కాబట్టి NS1గా చెప్పాలి. సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్, సో ఇక్కడ NS2. సో హియర్ ఫస్ట్ A గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ నోన్ యాజ్ ఆల్కలీ మెటల్స్. చాలాసార్లు కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. 1A గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ నోన్ యాజ్ ఆల్కలీ మెటల్స్ అని చెప్పాలి. 2A గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ నోన్ యాజ్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అని చెప్పాలి. సో ఇవి చాలా కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్లో కంపల్సరీ అడుగుతూ ఉంటాడు. ఆల్కలీ మెటల్స్, ఆల్కలీ మెటల్స్ అని, వీటిని ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అని అంటూ ఉంటారు. నెక్స్ట్ దీన్ని బోరాన్ ఫ్యామిలీ, థర్డ్ ఏకు బోరాన్ ఫ్యామిలీ అంటే NS2 NP1 అని రాయాలి. దీన్ని ఏమంటారు? బోరాన్ ఫ్యామిలీ అంటారు. తర్వాత పోతే ఫోర్త్ ఏ గ్రూప్ వస్తే ఇక్కడ NS2 NP2 అని చెప్పాలి. తర్వాత ఫిఫ్త్ ఏ గ్రూప్ వస్తే NS2 NP3గా మనం చెప్తాం. అంటే వ్యాలెన్సీ షెల్లో 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి మనము ఇక్కడ ఫిఫ్త్ గ్రూప్ కింద మనము చెప్పుకోవడం జరిగింది. సో సిక్స్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నట్టయితే NS2 NP4గా, దాని తర్వాత సెవెంత్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అయితే NS2 NP5గా, దెన్ ఎయిత్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నట్టయితే ఎయిత్ గ్రూప్ ఎలిమెంట్స్ NS2 NP6గా. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ P ఆర్బిటాల్స్. సో కాబట్టి దే ఆర్ బిలాంగ్స్ టు P బ్లాక్ అని మనం చెప్పాము. దీన్ని బోరాన్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి బోరాన్ ఫ్యామిలీ అని, దీన్ని కార్బన్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి కార్బన్ ఫ్యామిలీ అని, తర్వాత దీన్ని నైట్రోజన్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి నైట్రోజన్ ఫ్యామిలీ అని. ఇక్కడ సిక్స్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్, వీటిని చాల్కోజన్స్ అని కూడా అంటారు. సిక్స్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ చాల్కోజన్స్. సో హియర్ సిమిలర్లీ సెవెంత్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ హాలోజన్స్ అని అంటారు. హాలోజన్స్. సిమిలర్లీ ఇక్కడ ఎయిత్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ నోన్ యాజ్ noble gases. So like this, depends on the respective electronic configuration, he classified into their respective groups. ఇవి రెండింటిని మనము S బ్లాక్ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్గా, దీన్ని P బ్లాక్ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్గా మనం చెప్పుకుంటాం. సిమిలర్లీ D బ్లాక్ విషయానికి వస్తే D బ్లాక్లో మనము ఒక స్కాండియం తీసుకుందాం. స్కాండియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d1. అంటే ఇక్కడ ఏమైంది? వ్యాలెన్సీ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? వ్యాలెన్స్ షెల్ ఏది యాక్చువల్గా చూసినట్టయితే 4s. అంటే NS2 అని రాసి ఈ N కన్నా ఏమైంది? ఒక వాల్యూ తక్కువ ఉంది. అంటే వాట్ హ్యాపెండ్? ఇక్కడ N-1 అని రాయాలి. ఎందుకోసం అంటే N కన్నా ఒకటి తక్కువగా ఉంది, ఒకటి రాసి D⁻1 అని రాసి తర్వాత 1 to 10 అని రాయాలి. ఎందుకోసం అంటే స్కాండియం, టైటానియం, వెనాడియం ఒక 10, దాని కెపాసిటీ 10 కాబట్టి న్యాచురల్లీ D1 to 10 అని మనము రాస్తాం. అంటే NS2 N-1 D1 to 10
అని జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ వాట్ ఆర్ డి బ్లాక్ ఎలిమెంట్స్గా మనము చెప్పుకోవడం జరుగుతుంది. సిమిలర్లీ ఎఫ్ ఆర్బిటాల్స్ మనం చూసినట్టయితే n-2గా మనము పేర్కొనడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనము ఎన్ని గ్రూప్స్, ఎస్ ఆర్బిటాల్ కెపాసిటీ 2 కాబట్టి దాన్ని వాట్ 2 కాబట్టి 2 గ్రూప్స్గా వాళ్ళు డివైడ్ చేయడం జరిగింది. మనకు పీ ఆర్బిటాల్ 6 కాబట్టి దాన్ని 6 గ్రూప్స్గా డివైడ్ చేయడం జరిగింది. సిమిలర్లీ హియర్ డి ఆర్బిటాల్ 10 కాబట్టి దాన్ని 10 గ్రూప్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఇకపోతే ఎఫ్ ఆర్బిటాల్ చూసినట్టయితే దాంట్లో 14 ఎలక్ట్రాన్స్ కాబట్టి కింద 14 ఎలిమెంట్స్, అంటే ల్యాంథనైడ్స్ తీసుకోండి, యాక్టినైడ్స్ తీసుకోండి, ఇట్ కంటైన్స్ 14 ఎలక్ట్రాన్స్ కాబట్టి దాన్ని 14గా మనము 14 ఎలక్ట్రాన్స్ ఉన్నాయని మనం చెప్తాము. సో ఈ విధంగా అతను ఆల్కలీ మెటల్స్, ఆల్కలైన్ మెటల్స్, తర్వాత బోరాన్ ఫ్యామిలీ, కార్బన్ ఫ్యామిలీ, నైట్రోజన్ ఫ్యామిలీ, తర్వాత ఇది పోతే చాల్కోజన్స్, లేదంటే ఆక్సిజన్ ఫ్యామిలీ, ఇక్కడ పోతే హాలోజన్స్, నోబుల్ గ్యాసెస్, ఈ విధంగా ఏంటంటే టోటల్ క్లాసిఫై మీకు రేపు పాలిటెక్నిక్లో ఏ విధమైన క్వశ్చన్లు వస్తాయి. ఇలా అడుగుతుండొచ్చు, రైట్ ద జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ 1A గ్రూప్ ఎలిమెంట్స్. 1A గ్రూప్ ఎలిమెంట్స్ ఏమని రాస్తారు? NS1 అని రాయాలి. వీటిని ఏమంటారు? అప్పుడు ఆల్కలీ మెటల్స్ అంటారు. అవి ఏంటివి? ఐడెంటిఫై చేయండి అని అడగవచ్చు. అప్పుడు మీరు ఏం చేయాలి? హైడ్రోజన్, వాటి తర్వాత లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. సో ఆ విధంగా మీరు గ్రూప్ ఎలిమెంట్స్ మీరు రాయాల్సి ఉంటుంది. సిమిలర్లీ సపోజ్ ఇక్కడ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అనుకోండి. సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అంటే వాడు జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తాడు. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అడిగినప్పుడు దాన్ని మీరు NS2గా చెప్పాలి. ఏ ఎలిమెంట్స్ ఏంటి అని అడుగుతాడు, అప్పుడు మీరు చెప్పాలి వాట్ బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. అంటే మీరు అవి ఏం అడుగుతున్నాడు? జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అడుగుతున్నాడా, లేదా గ్రూప్ ఎలిమెంట్స్ అడుగుతున్నాడా, లేదంటే ఏ బ్లాక్లో అంటాడు. సపోజ్ ఏమని అడుగుతాడు, సపోజ్ సిక్స్త్ ఏ గ్రూప్ దేంట్లో ఉన్నది, ఏ బ్లాక్లో ఉంది అని అడుగుతాడు. అప్పుడు నువ్వు చెప్పాలి అది పీ బ్లాక్లో ఉంది అని చెప్పాలి. అంటే ఇప్పుడు కానీ మనకు లెఫ్ట్ సైడ్ పీరియాడిక్ టేబుల్ ఇక్కడ పెడితే ఈ లెఫ్ట్ సైడ్ అంటారు, ఇది రైట్ సైడ్ అంటారు. ఆ విధంగానే అతను క్లాసిఫై, అంటే లెఫ్ట్ సైడ్ అంటే ఎస్ బ్లాక్ అని, రైట్ సైడ్ అంటే పీ బ్లాక్ అని. మనం ఇలా నిల్చుంటే ఇది వాటికి లెఫ్ట్ రైట్ సైడ్ అని కాకుండా దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉన్నప్పుడు దీన్ని లెఫ్ట్ సైడ్ అని, దీన్ని రైట్ సైడ్ అని, బిలో ద పీరియాడిక్ టేబుల్ అని, ఎబోవ్ అని, మిడిల్ అని. సో ఆ విధంగా క్లాసిఫై చేసినాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు క్షుణ్ణంగా ఆ క్వశ్చన్ను చదివి దాంట్లో ఉన్న ఆప్షన్స్ ఎంచుకొని ఇప్పుడు మా జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కానీ, ఏ బ్లాక్ కానీ, ఎలా అని జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాల్సి ఉంటుంది.